రైట్ ఇక టీడీఆర్ బాండ్ల ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ స్కామ్ వెనుక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారని కూడా తెలిపారు. ఆమె ఆధునిక రజియా సుల్తానా అని కూడా భూమన మండిపడ్డారు. ఆమె 50,000 రూపాయల చీర ధరిస్తుందన్నారు. టీడీపీ నాయకులతో అంటకాగి మచ్చలేని తనపై ఆరోపణలు చేశారంటూ కూడా భూమన ఫైర్ అయ్యారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీఆర్ బాండ్ల ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇక ఏదైతే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ రాధిక, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించుతున్నటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణం గత 2 ఏళ్లుగా ఒక విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ కుంభకోణం వెనుక అప్పటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఉందని చెప్పేసి ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆమె శ్రీలక్ష్మి వల్లనే టీడీఆర్ వాళ్ళ కుంభకోణానికి మూల కారణం అని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. అయితే గతంలో కూడా శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి యొక్క పాత్రను పరిశీలించినట్లయితే, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కూడా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ అనేక భూదోపిడికి పాల్పడి జైలు జీవితాన్ని కూడా అనుభవించి బెయిల్పై ఉన్నటువంటి వ్యక్తిని మరోమారు మున్సిపల్ శాఖ మంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నియమించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీలక్ష్మిని మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీగా కూడా నియమించారు. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి టీడీపీ నాయకులతో అంటగాగుతూ తనపై ఎలాంటి మచ్చలేనటువంటి తన మీద నిందారోపణలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్టు కూడా సృష్టించి తనకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అయితే ఇవాళ టీడీఆర్ బాండ్ల కుంభకోణం విచారణ 2 ఏళ్లుగా జరుగుతూ ఉన్న క్రమంలోనే దీనికంతటికీ మూల కారణం శ్రీలక్ష్మియే కానీ తను కాదు అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే టీడీపీ నాయకులతో అంటగాగినటువంటి శ్రీలక్ష్మి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూను తన మీద ఇలాంటి నిందారోపణలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పేర్కొంటూ ఆమె వ్యక్తిగతంగా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె శ్రీలక్ష్మి ధరించేటువంటి దుస్తుల ఖరీదు ఎంత, ఆమె జీతం ఎంత, ఆమెకు వచ్చే ఆదాయం ఎంత, ఆమె ధరిస్తున్నట్టు దుస్తుల యొక్క ఖరీదు ఎంత అనే విధంగా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం రవివర్మ, ఇక్కడ శ్రీలక్ష్మిని ఆధునిక రజియా సుల్తానా అంటూ కూడా భూమన అన్నారు కదా, ఈ వ్యాఖ్యని ఎలా చూడాలంటారు? దీనికి ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు ఈ వ్యాఖ్య చేయడానికి? ఆధునిక రజియా సుల్తానా అనే పేర్కొంటారంటే ప్రధానంగా అంటే తన మీదే ఎలాంటి ఇది లేకపోయినా అంటే తాను చేసిన వ్యక్తిగత తప్పుల్ని ఇతరులకి ఆపాదించేలా చేయడాన్ని ఆధునిక సుల్తానా రజియాగా పేర్కొంటూ కరుణాకర్ రెడ్డి అభివర్ణించారు. అయితే గతంలో చేసిన తప్పిదాలన్నీ కూడా తెలిసి మరోమారు ఇలాంటి క్యూక్తులకు ఇలాంటి కుట్రలకు తెరలేపిందని చెప్పి తెలిసి కూడా తనకు ఎలాంటి తప్పులు తెలియనటువంటి ఎలాంటి పొరపాట్లు చేయనటువంటి తన మీద ఆపాదించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆ తీవ్ర స్థాయిలో భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆ క్రమంలోనే ఆధునిక సుల్తానా రజియాన్ అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చరిత్రను పరిగణలోకి తీసుకుంటే సుల్తానా కాలంలో కూడా రజియానా కారణంగానే సుల్తానా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి జైలు పాలైనటువంటి ఘటనలు ఉన్నాయి. దాన్ని బోధ చేసుకునేసి ఇవాళ ఆధునిక రజియా సుల్తాన్ అని చెప్పేసి ఆ అవతారం ఎత్తింది శ్రీలక్ష్మి అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ఆపాదించారు ఆ విషయాన్ని. ఆ క్రమంలోనే ఇవాళ టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయంలో కూడా తనకు ఏ పాపం ఎరిగినటువంటి తన మీద ఆపాదించడం ఎంతవరకు సబబు అనే స్థాయిలో కరుణాకర్ రెడ్డి పేర్కొంటూ వచ్చారు. అయితే దీనికి అంతటికి కారణం టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన విషయం పట్ల విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తయితే ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది కూడా స్పష్టమవుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. రైట్ థ్యాంక్ యూ రవివర్మ.